హాయ్ అందరికీ, వెల్కమ్ టు శాస్త్రాస్ కిచెన్. ఈ వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండేలా మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈజీ వేలో. 7 మామిడికాయల కోసం 5 చెంచాల ఆవాలు, 1 చెంచా మెంతులు తీసుకొని దోరగా వేయించి చల్లార్చుకున్న తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. మామిడికాయలన్నీ క్లీన్ చేసుకొని ఒక క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత 5 to 10 minutes ఫ్యాన్ కింద డ్రై చేయండి. ఇలా చేయడం వల్ల అసలు చెమ్మగా ఉండదు ముక్క. ఇలా డ్రై అయిన తర్వాత 7 మామిడికాయలకి 15 చెంచాల కారం, 8 చెంచాల ఉప్పు వేసుకున్నాను. వాటితో పాటు ముందుగా పొడి చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ చేత్తో కలుపుకోవడం వల్ల మీకు ముక్కలకి బాగా పడుతుంది ఉప్పు, కారాలు అన్నీ. తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకొని మీకు పేస్ట్గా అయినా పర్వాలేదు, లేకపోతే పాయలుగా అయినా వేసుకోవచ్చు. నేను పెద్ద సైజువి 2 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అక్కడ కనిపిస్తున్న ఆయిల్ బౌల్లో నాకు మూడు బౌల్స్ మామిడికాయ ముక్కలు అయ్యాయి కాబట్టి 1 బౌల్ నిండా ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను వేరుశనగపప్పు నూనె తీసుకున్నాను. మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చేత్తో. బాగా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 2 hours వదిలేయండి. తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పక్కన ఉంచుకోండి 1 day. తర్వాత నెక్స్ట్ డేకి మీకు ఆయిల్ మొత్తం పైన తేలుతూ ఉంటుంది. మీకు పర్ఫెక్ట్గా పచ్చడి కుదిరిపోతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.